ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద వర్గీకరణపై ఇబ్రహీంపట్నం మాల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఎస్సీ మరియు ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు 1వ తేదీ 8వ నెల 2004 ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరణ నిరసన ధర్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341పై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గిరిజనులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బిఆర్ 11 పరిగణలోనికి తీసుకోకుండా స్టాళ్లలో మెజార్టీ దళితులు మరియు అంబేద్కర్ బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, లోక పార్టీ, సమతా సైనిక్ దళ్ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా సూచనలు అన్ని సంఘాలు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది పూర్తిగా ఎస్సీ ఎస్టీలను రాజకీయం అధికారం దూరం చేసే ఉద్దేశంతో ఉన్నది సంఘం నాయకులు తెలిపారు. భానుచందర్, కృష్ణయ్య, మారయ్య, మల్లేష్, ఈగల రాములు, అంగద్ కుమార్, భర్తకి జగన్, రఘురాములు, మాజీ సర్పంచ్ యాదగిరి, అందే జంగయ్య, మూర్తి, మల్లేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. खबरदार दलित भारत राज्यांगम వర్ధిల్లాలి భారత రాజ్యాంగం నశించాలి ఏబిసిడి వర్గీకరణ నశించాలి ఏబిసిడి వర్గీకరణ నశించాలి వర్గీకరణ నశించాలి ఏబిసిడి వర్గీకరణ రద్దు చేయాలి ఏబిసిడి వర్గీకరణ రద్దు చేయాలి ఏబిసిడి వర్గీకరణ రద్దు చేయాలి క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి క్రిమిలేయర్ విధానాన్ని వద్దు వద్దు మాకొద్దు వద్దు వద్దు మాకొద్దు వద్దు వద్దు మాకొద్దు 1/8/2024 రోజున భారతదేశంలో ఒక బూటకంగా ఒక మోసపూరితంగా తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు మోడీ తీర్పుగా మేము పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. ఆ మోడీ దగ్గర పెద్ద జీతగాళ్ళ, చిన్న జీతగాళ్ళ, శంసగాళ్ళ, వాళ్ళ మోసకారులా మాకు తెలియదు. ఆ జడ్జీలు మరి ఏం చదివారు, ఎక్కడ పరిశీలన చేసిండ్రు, వర్గీకరణ అంటే ఈ యొక్క బతుకుల గురించి ఏం తెలుసుకుంటారు వాళ్ళు, ఈ యొక్క జీవనం మనుషుల యొక్క చితిగతులు ఏం తెలుసుకుని వాళ్ళు ఈ యొక్క తీర్పును వెల్లడించారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటున్నామంటే మేము దయచేసి నిజంగా నీతివంతంగా ఇది పరిశీలన చేయమని చెప్తా ఉన్నాం. ఆర్టికల్ 341 ప్రకారం మీరు పరిశీలన చేయండి, స్టడీ చేయండి. నిజంగా మానవుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో అన్ని విధాలుగా సర్వే జరిపి చేయమని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి 1 తారీఖు 8వ నెలలో వచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నాయి. అదే దేశ నాయకత్వం మాకు పిలుపునిచ్చినందువలన ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇంతకుముందే చేపట్టాం కొన్ని విషయాల్లో. ఆ తీర్పు మేము పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ పిటిషన్ పరిగణలో తీసుకునే ముందు అన్ని విధాలుగా కులగణన చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అన్ని విధాలుగా మేము ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మా నాయకుడు మాట్లాడతారు. జై భీమ్ దళిత మిత్రులందరికీ ఈరోజు భారతదేశంలో జంతర్ మంతర్ ఢిల్లీ కేంద్రంగా దేశంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి బెహన్ మాయావతి గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు, యువ నాయకుడు ఉత్తరప్రదేశ్ లో చంద్రశేఖర్ ఆజాద్ పార్లమెంట్ గడగడల ఆయన, అతనితో పాటు దేశం మొత్తం దళిత సంఘాలు అన్ని కూడా కలిసి ఉండి రాజ్యాధికారం సాధించుకోవాల్సిన అవసరంలో ఈ విధంగా విడిపోవడం వల్ల రాజ్యాధికారం దూరమైందని చెప్పి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జంతర్ మంతర్ ఢిల్లీకి పిలుపునిచ్చారు. అక్కడ రాని వారు అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, మీరు మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేసి మెమోరాండం అని చెప్పి పిలుపు మేరకు ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం అంటే రంగారెడ్డి జిల్లా భాగంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అందరు దళిత సంఘాల నాయకులు, అన్ని గ్రామాల వ్యక్తులు ఈరోజు ఈ ధర్నా యొక్క నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా
మనం విడిపోతే చెడిపోతాం, నష్టపోతాం, రాజ్యాధికారానికి ఇంకా దూరం అవుతుందని చెప్పి ఆలోచనతోని ఈ గత నెల ఆగస్టు 1వ తారీఖున జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరించుకునే అధికారం ఉందని చెప్పడం అది రాజ్యాంగానికి విరుద్ధం. అయ్యా జస్టిస్ చంద్రచూడ్ గారు, మీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ విధానాన్ని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు? మీరు రాజ్యాంగం అంటే మీకు గౌరవం లేదా? కనీసం మీరు సీజేగా ఉన్నందుకు ఒకసారి మీరు రాజ్యాంగాన్ని చదువుకోండి. ఆ రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ఏబిసిలో వర్గించమని ఉందా, లేకుంటే రాష్ట్రాలకు ఉందా? రాజ్యాంగాన్ని మీరు రాజ్యాంగాన్ని కాపాడినటువంటి భారతదేశ అత్యున్నత స్థానంలో ఉండి మీరు ఈ విధంగా కొంతమందితోని 7 మందిలో 6 మందితో ఈ విధంగా చెప్పడం తప్పు అని చెప్పి మేము చెప్తున్నాం. మాకు 7 మందిలో ఒక జడ్జి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. బాలా త్రివేది ఎం గారు వారు మాత్రం వ్యతిరేకించారు దీన్ని. ఈ యొక్క జడ్జిమెంట్ లో ఎక్కడే గాని మత ప్రాతిపదికంగా ఇక్కడ ఉందా? ఈ జడ్జిమెంట్ ఎంత అధ్వాన్నంగా ఉందంటే భగవద్గీత శ్లోకాలను దాన్ని ఉచ్చారణ చేసుకుంటూ మీరు తీర్పు చెప్పారు. మీ తీర్పు మీద మాకు పూర్తిగా విశ్వాసం లేదు. దేశ రాజకీయ రంగాల్లో కానీ దళిత సంఘాలు మొత్తం వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశం మొత్తం వ్యతిరేకిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మాత్రమే ఏబిసిడి వర్గీకరణ కావాలంటున్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పుకుంటూ ఇలాంటి తొందరపాటు పొరపాటు చర్యలు చేసుకోవద్దని చెప్పుకుంటూ, అవును మీకు దమ్ము ఉంటే, నిజమైన చిత్తశుద్ధి ఉంటే కుల గణన జరిపించండి. ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది అది తెలుసుకోండి. అది తెలుసుకొని వాస్తవంగా ఈ యొక్క దళితుల్లో వీక్ ఉన్న వాళ్ళందరి ప్రభుత్వాలు మీ ఉద్దేశం ఏంటి? 75 సంవత్సరాలు ప్రభుత్వం భారతదేశంలో ఇప్పటికి ఇంకా అదే సంక్షేమ కార్యక్రమాలకు ఎస్సీలు అంటే చిన్న చూపు చూసి ఇచ్చేవాళ్ళు పిచ్చగాళ్ళగా చూస్తున్నారు. ఇంకా అది మానుకోండి. వాళ్ళని కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీద ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ మీ యొక్క ఇలాంటి చర్యలు తప్పని చెప్పి, అదేవిధంగా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి చీఫ్ జస్టిస్ గారు తప్పని చెప్పి దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక ఎస్సీలు కలిసి ఉంటేనే రాజ్యాధికారం వైపు వెళ్తారు. ఈ యొక్క కలిసి ఉండడం మీకు ఇష్టం లేకనే ఈ విధంగా విభజించి పాలించిన రీతిగా బ్రిటిష్ మాదిరిగా దళితులను విభజిస్తున్నాం. కనుక ఇది తప్పని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన దళిత